సిద్దిపేట నేను రిటైర్డ్ ఎంప్లాయ్ ఇక్కడనే ఉంటా సిద్దిపేటలోనే. ఓట కూడా సిద్దిపేటలో ఉంది. 5 years అయిపోయింది రిటైర్ అయిపోయి. అవును వస్తున్నాయి. ఇంతకుముందు హరీష్ రావు గారు అంటే కొద్దిగా అభిమానం ఉండేది, టీఆర్ఎస్ అంటే కూడా అభిమానం ఉండేది. ఇవన్నీ కేసులు ఇక్కడక్కడ ఈ లిక్కర్ కేసులని, ఫోన్ ట్యాపింగ్లని, ఇవి అవి కొద్దిగా విరక్తి వచ్చేసింది జనానికి కూడా. వెంకట్రామరెడ్డి అనే రిటైర్డ్ కలెక్టర్ కదా, ఆయన ఇప్పుడు లివాటెడ్ కానీ ఆయనకు ఎక్కువ లేదు ఇక్కడ. మరి అంటే సిద్దిపేట ఆయన లోకల్ కాదు, ఆయన పటాన్చేరు ఏరియాలో. ఆయన కూడా మొత్తం భూదందాలు కథ కార్ఖానా, ఆయనది కూడా రియల్ ఎస్టేట్ పెద్ద వ్యాపారస్తుడు ఆయన. ఇప్పుడు కోట్లు సంపాదించిన వాడే మళ్ళీ లేవాడాలంటే ఇక్కడ లోకలోడైతే రేపు ఏమైనా అడగడానికి మాకు హక్కు ఉంటుంది. లోకలోడు లేడు కాబట్టి జర మాకు ఆయన మీద మైనసే. ఆయన కష్టమే. గెలుసుడు అంటే ఇక ఇన్ని రోజులకోలే దొరలు రెడ్లు వాళ్ళదే నడిచింది. ఒక బీసీ వర్గం నుంచి ఒక నీలం మధు అని ఆయన వచ్చిండు, ఆయనకు ఉంటుంది. బీజేపీ రఘునందన్ లోకల్ కాబట్టి ఆయనకు వాళ్ళిద్దరి మధ్యనే నడుస్తుంది తప్ప బీఆర్ఎస్ నుంచి ఏముండదు, జీరో ఏముండదు. జనం ఏంటంటే ఇవి హరీష్ రావు ముఖం చూసి ఎవరు మాట్లాడడం లేదు. కానీ హరీష్ రావు కాకపోతే ఇక్కడ సిద్దిపేటలో బాగా డెవలప్ చేశాడు ఆయన. తెలంగాణ గవర్నమెంట్లో ఆయన చేసినంత మా ఏరియాలో ఎవరు చేయలేదు. కాకపోతే ఆయన మీద అభిమానం ఉంది. ఆయన లేవాడితే ఆయనకి వేయడానికి అందరు రెడీ. కానీ ఇప్పుడు వేరే ఎవ్వరున్నా అసలు ఇక్కడ కష్టమే. లేదు, బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పోటీ. చెప్పలేము గెలవచ్చు అంటే. గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి మేబీ బీసీ అనేది ఒక నినాదం ఉంది కాబట్టి గెలవచ్చు. రఘునందన్ రావు మొన్నటి వరకు బీజేపీ నుంచి ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన కొద్ది రోజులు చేసిండు కాబట్టి. నీలమ్మద్ అన్నట్టు ఆయన క్యాండిడేటు, ఆయన బీసీ వర్గం నుంచి వచ్చాడు కాబట్టి అందరూ బీసీలు మైనార్టీలు వాళ్ళంతా ఆయనకే సపోర్ట్ చేస్తారు. మైనార్టీసు బీజేపీకి సపోర్ట్ చేయరు. ప్లస్ పాయింట్ అదొకటి ఉన్నది. బీఆర్ఎస్లో కూడా అందరికీ వ్యతిరేకత ఉంది కాబట్టి వాళ్ళు కూడా బీసీ వర్గానికే 100% ఉన్నది. శ్రీనివాస్ నా పేరు. సిద్దిపేట లోకల్ వ్యాపారం బిజినెస్ నడుస్తుంది. ఓకే, అవునవును. సిద్దిపేటలో రాజకీయం చెప్పాలంటే బీజేపీ. ఇప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ. ఇప్పుడు హరీష్ రావు టీఆర్ఎస్ ఉంది. ఎంపీలో మాత్రం బీజేపీ వస్తుందని అనుకుంటున్నారు పబ్లిక్. నేను అనుకుంటున్నా, పక్కా ఏముంది, నేను అనుకుంటున్నా. ఎమ్మెల్యే మాత్రం ఇప్పుడు టీఆర్ఎస్ ఉంది, ఎంపీ మాత్రం బీజేపీ అనుకుంటున్నారు అంతవరకే. ఓకే, సిద్దిపేటలో మాత్రం చెప్పగలుగుతున్నా కానీ సిద్దిపేట అదే